లియో బాబు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాడు కదండీ! వాడే కాదండి. ఈ ప్రొడక్ట్ గురించి మేము గూడా ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం అంటే, మా సొంతింటి కోసం కూడా నేను అన్ని రోజులు ఎదురు చూడలేదేమో. మంత్ స్టార్టింగ్‌లో ఆర్డర్ చేస్తే మంత్ ఎండింగ్‌కి డెలివర్ చేశారు. అమెజాన్ నుంచి ఒక కాఫీ టేబుల్ అయితే బుక్ చేసుకున్నామండి. దీన్ని అన్బాక్సింగ్ చేయడానికి చాలా కష్టపడ్డాం నేను, మా అబ్బాయి. ఎందుకంటే ఈ కార్డ్‌బోర్డ్ బాక్స్ మాకు అలానే కావాలి. బయట డాగ్స్ చాలా ఎండలో ఉంటున్నాయండి. కారు కింద అక్కడ పడుకుంటున్నాయి. వాటికి ఏదైనా చేద్దామని ట్రై చేస్తున్నాం గానీ అవి ఉండట్లేదండి. ఇదివరకు కూడా బరకం వేసి ఒక టెంట్ హౌస్‌లా చేసాం గానీ ఉండట్లేదు కదా! సరే దీంతో కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా జాగ్రత్తగా తీసాం. కష్టపడి తీసాం అనమాట. బరువుగా ఉంది అది. 80 కిలోస్ ఉంటదండి. దాన్ని చాలా జాగ్రత్తగా కార్డ్‌బోర్డ్ చిరగకుండా తీయాల్సొచ్చింది. తీరా తీసి కింద వేయంగానే వీడు చింపేయడానికి ట్రై చేశాడు దాని మీద ఎక్కి కూర్చొని. "ఏ బాబు అది కావాలిరా మీ ఫ్రెండ్స్‌కి ఇల్లులా చేద్దాంరా లే నాన్న" అంటే లేచాడనుకోండి. ఫస్ట్ అయితే వీడినే ఎక్కించామండి. ఇంట్లో ఏ వస్తువు కొన్నా వీడే ఫస్ట్ బోని చేయాలి. మీరు ఫస్ట్ నుంచి వీడియోస్ ఫాలో అయితే ఏది కొన్నా ఫస్ట్ వీడే. చూడండి ఎక్కి ఎలా కూర్చున్నాడో. వీడికి కూడా నచ్చింది. భయపడతాడేమో అనుకున్నాను. మామూలుగా సోఫా ఎక్కుతాడు కానీ కుర్చీలు ఎక్కడండి. చైర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ చైర్స్ లాంటివి ఎక్కమంటే చాలా భయపడిపోతాడు. మళ్ళీ వెళ్ళి ఆ కార్డ్‌బోర్డ్ మీదే పడుకున్నాడు. ఎందుకంటే మేము ఇది ఇంకొంచెం ప్యాకింగ్ అది తీస్తున్నాం అనమాట. "ఏంట్రా ఏం చేస్తున్నారురా, నన్ను పైకి ఎక్కించండిరా" అని చుట్టూ తిరిగాడండి. "అంతా అయిపోయాక ఎక్కుదువు నాన్న ఉండు, ఇవి కట్ చేయని" అంటే కూర్చున్నాడు పక్కన. నేనైతే ఇందులో ఇవి వస్తాయి కదా వాటిని ప్రెస్ చేయడం అంటే చాలా ఇష్టం అండి నాకు. ఏ ఐటెం వచ్చినా అది కంప్లీట్‌గా నొక్కేసి అప్పుడు పడేస్తాను. ఇలా అయితే వచ్చాయండి ఒక్కొక్క స్టూలు. నేను ఫస్ట్ చిన్న మనీ ప్లాంట్ లాగా పెట్టాను సింపుల్‌గా ఉంచుదామని. ఎందుకంటే కొన్ని ఆర్డర్ పెట్టాను దీనికోసం అవి ఇంకా రాలేదు. అన్నీ పెట్టి చూస్తే మరీ క్లమ్జీగా ఉన్నట్టు అనిపించింది. సరే సింపుల్‌గా ఒకటి ఉంటేనే బాగుంటుందిలే అని తీసేసాను. మా హస్బెండ్ వచ్చేదాకా దాన్ని అలానే ఉంచి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ పెట్టి, శుక్రవారం వచ్చింది కదా, శుక్రవారం అనే కాదండి ఏ రోజు వచ్చినా ఇంట్లోకి ఏ వస్తువు కొంచెం పెద్ద వస్తువు ఇంట్లోకి వస్తే మేము ఇలానే పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టి అప్పుడు స్టార్ట్ చేస్తాము. వాడు నాకు కూడా పెట్టన్నట్టు చూడండి ఎలా ఎగురుతున్నాడు. పెట్టించుకున్నాక కామ్ అయ్యాడండి. సింపుల్గా బాగుందండి. ఇంకా లియో గడి షాపింగ్ చేసాము, అది కూడా చూపిస్తాను. ఆన్లైన్లో చాలా ఆర్డర్ చేశాను కానీ నాకేం నచ్చక రిటర్న్ చేసేసాను కదా. ఈసారి వీడికి తెలుగు సంవత్సరాది కదా, చక్కగా సాంప్రదాయంగా ఒక పంచె షర్ట్ తీసుకోవాలనుకున్నానండి. ఇవైతే తీసుకున్నాను, వేసానండి. అసలు ఎంత బాగున్నాడంటే ట్రెడిషనల్‌గా చాలా బాగున్నాడండి. సైజు కొంచెం పెద్దదే తీసుకున్నానండి. ఎదిగే పిల్లాడు కదా! అంటే యాక్చువల్‌గా నేను వాడి సైజు పట్టుకెళ్ళలేదండి. కొంచెం పెద్దది ఉంటే వాడికి ఫ్రీగా ఉంటది కదా, అవసరమైతే మనం స్టిచెస్ వేసుకోవచ్చు. చిన్నదైతే చేయలేం కదా అని తెచ్చాను. ఇప్పుడే పిక్స్ పెట్టేస్తే మీ అందరికీ ఆ ఎక్సైట్‌మెంట్ పోతది. ఉగాది రోజు తప్పకుండా మంచి వీడియో అప్‌లోడ్ చేస్తాను. చూడండి. వీడు చూడండి ఈ కాఫీ టేబుల్ మీద బొమ్మను పెట్టాలి కదా ఎలాగో, వీడు ఒక బొమ్మలా కూర్చున్నాడు. వీడికి బాగా నచ్చేసిందండి. దాని మీదే పడుకుంటున్నాడు, దాని మీదే కూర్చుంటున్నాడు. యాక్చువల్‌గా ఇది మేము కాఫీ టేబుల్ కమ్ డైనింగ్ టేబుల్‌లా యూజ్ చేసుకోవాలని అయితే తెప్పించానండి. అలానే ఉపయోగపడుతుంది కూడా.